ఆసియా పవర్ ఇండెక్స్ నివేదిక 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆప్షన్ డి 3వ ర్యాంక్. 2023 నివేదికలో భారతదేశం ఆసియాలో 4వ అత్యంత శక్తివంతమైన దేశంగా వర్ణించబడింది. ఆస్ట్రేలియన్ థింక్ ట్యాంక్ లోవీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ నివేదిక 2024 ప్రకారం అమెరికా మరియు చైనా తర్వాత ఆసియాలో భారతదేశం 3వ అత్యంత శక్తివంతమైన దేశం. ఒడిషా ఏకలవ్య అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ ప్రత్యక్షరి. ప్రతిష్టాత్మక ఏకలవ్య అవార్డు 2024కి స్విమ్మర్ ప్రత్యక్షరి ఎంపికైంది. 2024 ఫిబ్రవరిలో గౌహతిలో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ప్రత్యక్షరి 4 స్వర్ణం, 1 రజతం మరియు 1 కాంస్యంతో 6 పతకాలను గెలుచుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024 ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ డి గోవా. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2024 గోవాలో నవంబర్ 20 నుండి 28 వరకు జరుగుతుంది. ఇది భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం యొక్క 55వ ఎడిషన్. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 1952లో స్థాపించబడింది. ఇది ఆసియా చలనచిత్రోత్సవాలలో ఒకటి. కేవీఎస్ మణియన్ ఏ బ్యాంక్ ఎండి మరియు సిఇఓ అయ్యారు? ఆప్షన్ బి ఫెడరల్ బ్యాంక్. కేవీఎస్ మణియన్ ఫెడరల్ బ్యాంక్ కొత్త ఎండి మరియు సిఇఓగా నియమితులయ్యారు. ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంక్లో ఉంది. ప్రధాన కార్యాలయం అలువా, కేరళలో ఉంది. ఈ బ్యాంక్ 1931లో ట్రావెన్కోర్ ఫెడరల్ బ్యాంక్గా స్థాపించబడింది. భారతదేశం నుండి ఏ దేశం అతిపెద్ద ఆయుధ కొనుగోలుదారుగా అవతరించింది? ఆప్షన్ ఏ ఆర్మేనియా. ఆర్మేనియా భారతదేశం నుండి పినాకా బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థలు, స్కై యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్, హోవిట్జర్, యాంటీ ట్యాంక్ రాకెట్స్ మరియు యాంటీ డ్రోన్ పరికరాలు మరియు మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-2025 నాటికి ఆర్మేనియా భారతదేశం నుండి మొత్తం $600 మిలియన్ ఆయుధాలను కొనుగోలు చేసింది. ఇటీవల ప్రధాని మోదీ మరియు ఏ గ్రూపుల విదేశాంగ మంత్రులు యుఎన్ భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాలని పిలుపునిచ్చారు? ఆప్షన్ సి G4. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మోదీ G4 బృందంలోని విదేశాంగ మంత్రులకు పిలుపునిచ్చారు. 79 యూనియన్ జనరల్ అసెంబ్లీలో ఫ్యూచర్ సమిట్ గురించి మాట్లాడుతూ అమెరికాను సంస్కరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. G4 అనేది భారతదేశం, బ్రెజిల్, జపాన్ మరియు జర్మనీల సమూహం. యూనియన్ భద్రతా మండలిని సంస్కరించడానికి 2005లో G4 ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏ నగరంలో ట్రామ్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది?
ఆప్షన్ సి కోల్కతా. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నగరం యొక్క చారిత్రాత్మక ట్రామ్ సర్వీసింగ్ బేరింగ్ నగరంలోని భాగాన్ని మూసివేయాలని యోచిస్తుంది. బ్రిటిష్ వారు భారతదేశంలో ట్రామ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ నగరంలో సైనిక పాఠశాలను ప్రారంభించారు? ఆప్షన్ డి జైపూర్. హాంగైస్ టెన్నిస్ ఓపెన్ 2024 డబుల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ జీవన్ మరియు విజయ్ సుందర్. 41వ భారత కోస్ట్ గార్డ్ కమాండర్ల సదస్సును ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ రాజ్నాథ్ సింగ్. 24 సెప్టెంబర్ 2024న న్యూఢిల్లీలో 41వ ఇండియా కోస్ట్ గార్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. Like, share, subscribe. Join in success.